హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఒక గెస్టెడ్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివింటారు, వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫికేషన్ని బట్టి మార్క్స్ని బట్టి వాళ్ళకి ఎంఆర్ఓగా వస్తారు. అంతేగాని ఏదో ఒక చిల్లరగా చదువురాని అన్ఎడ్యుకేటెడ్ కాదు. అన్నీ తెలుసుకునే అన్నీ క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఎంఆర్ఓ అవుతారు. ఒక సంతకం చేసిందంటే ఊళ్ళో ఎంక్వైరీ చేస్తారు, ఆ పేపర్స్ ఎంక్వైరీ చేస్తారు, ఆన్లైన్లో ఎంక్వైరీ చేస్తారు, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతారు, ఇది వాళ్ళదా కాదా. విఆర్ఓ ఉంటారు, కర్ణం ఉంటారు, రెడ్డి ఉంటారు. ఇంతకుముందు అంటే అట్లా ఉండదు. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్, సెక్రటరీ ఆఫీస్ ఉంది, ఊళ్ళో పెద్దలు ఉంటారు, వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే సంతకాలు చేస్తారు. ఒక ఆమె మాట్లాడుతుంది, ఏమన్నా మీరు ఎందుకురా సంతకాలు చేస్తారు, ఎంఆర్ఓ అని అంటుంది. మీ కుర్చీకి అంత విలువ ఉంది, ఎందుకురా సంతకాలు చేస్తున్నారు, నీ బిడ్డను నీ పిల్లాన్ని పంపిస్తావా బాగుందంటే. ఇలా మాట్లాడే వాళ్ళ అసలు ఎందుకు మీడియా వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతుంటే ఊరుకుంటారు? అట్లా మాట్లాడకూడదమ్మని చెప్పాలి కదా. మీడియా వాళ్ళ దగ్గర చాలా తక్కువ. ఎవరైనా ఏదైనా రాంగ్ మాట్లాడుతుంటే అట్లా మాట్లాడకూడదమ్మా, మంచిగా మాట్లాడాలి, ఇది అందరూ చూస్తారు అని చెప్పాలి. బట్టలు సరిగ్గా వేసుకోలేదని అంత క్లాస్ వీక్తారు. మరి నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నా, నీకు నచ్చకుంటే రాంగ్ ఏదైనా ఉంటే ఎంఆర్ఓ మీద కంప్లైంట్ ఇవ్వండి. చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎవరి గురించి అయినా చట్టం ఉంది కదా. అంతేగాని చట్టానికి అప్పచెప్పాలి. కానీ మీరు నోరు బారేసుకొని దుబారుగా మాట్లాడడం, ఎంఆర్ఓ భార్యను బిడ్డను అనడం తప్పు. వాళ్ళు తప్పు చేస్తే చట్టాన్ని పట్టిస్తే చట్టం తన పని తను చేసి శిక్షిస్తారు. అంతేగాని అందరి ఎంఆర్ఓలను కలిపి అన్నట్టే కదా, అది తప్పు. చాలా అలా మాట్లాడకండి. మహిళలు కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ అట్లా మాట్లాడొద్దు. ఎవరినైనా మాట్లాడొద్దు, చాలా తప్పు. నోరు కంట్రోల్లో ఉండాలి. ఆ నోరు కంట్రోల్లో లేకనే అంబటి రాంబాబు అంత పని చేసిండు తెలుగుదేశం పార్టీ గారు. నోరు కంట్రోల్లో ఉంటే ఎవరికి దెబ్బలు పడవు, బయటికి లాగదు. నోరు కంట్రోల్ మాట్లాడితే అంబటి రాంబాబు అయిన పరిస్థితి ఎవరికైనా అవుతుంది. జాగ్రత్త సుమా.